అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? మరి ఈరోజు దేవుడు నిన్ను బలపరచబోతున్న వాక్యం ఏంటో చూసేద్దామా? ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. సో ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇదే. సో చాలాసార్లు మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మన మనసులో ఇలా అనుకుంటాం, దేవుడికి నా ప్రార్థన వినబడుతుందా? దేవుడు అసలు నన్ను చూస్తున్నాడా? దేవుడికి నా కష్టము, నా బాధ ఆయన కనిపిస్తుందా అని మన మనసుకి ఈ యొక్క క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు ఈ వాక్యం ఏంటన్నా, నీ జీవితంలో కూడా నీ జీవితంలో వస్తున్న కష్టాన్ని చూసి, బాధను చూసి, అవమానాన్ని చూసి నువ్వు కూడా ఇలాగ అనుకుంటున్నావా? దేవుడు నన్ను చూస్తున్నాడా? నా కష్టం ఆయన కనబడుతుందా? నా బాధ ఆయన కనబడుతుందా? నా అవమానాలు ఆయన కనబడుతున్నాయా? చూస్తున్నాడు అసలు అని నువ్వు కూడా అనుకున్నట్లయితే దేవుడు నీ కొరకే ఈ మాటలు చెప్పిస్తున్నాడు. మన దేవుడు ప్రతీదీ చూచేవాడు, ప్రతీదీ వినేవాడు. నీకు నీ సమస్య కనబడుతుందేమో, కానీ దేవుడికి నీ సమస్య తర్వాత పరిష్కారం ఆయన చూస్తున్నాడు. నీకు నీ కష్టం కనబడుతుందేమో, కానీ నీ కష్టం తర్వాత నీ భవిష్యత్తుకి దేవుడు చూస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్నాడు. యోసేపుని తన సొంత అన్నలే గుంటలో పడవేశారు, ఐగుప్తుకి అమ్మవేశారు, చెరసాలలో బానిసగా ఉన్నాడు. అక్కడ యోసేపు కనిపించి ఉండొచ్చు, నాకెందుకే సమస్యలు, అవమానాలు, కష్టాలు, దేవుడు నన్ను చూస్తున్నాడా అని. కానీ ఎక్కడైనా మన వాక్యలు చూడండి, యోసేపు గురించి, యోసేపు దేవుడు తోడై ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. సో అక్కడ దేవుడికి తెలుసు యోసేపు భవిష్యత్తు ఎలా ఉంచబోతున్నాడో, యోసేపుని ఎంత ఘనతగా హెచ్చించబోతున్నాడో. ఏ అన్నలైతే అవమానించాడో ఆ అన్నలే యోసేపు పాదాల దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. ఎక్కడైతే పాపం చేయకపోయినా చేస్తాడని నిందలు పడ్డాడో అక్కడే ప్రధానమంత్రిగా దేవుడు నిలవబెట్టాడు. అక్కడ సమస్య వైపు, కష్టం వైపు దేవుడు చూశాడు కనుక్కుని ఆ కష్టాల, సమస్యల తర్వాత దేవుడు యోసేపు భవిష్యత్తుని ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టాడు. ఈరోజు ఈ మాట ఉంటే నీ జీవితంలో కూడా కష్టం వైపు, సమస్య వైపు చూడకు. నీ జీవితాన్ని దేవుని చేతిలో నువ్వు పెట్టావు కాబట్టి దేవుడు తెలుసు నీ జీవితాన్ని ఎప్పుడు ఎలా మార్చాలో, నీ కష్టానికి ఎలా పరిష్కారం ఇవ్వాలో, ఎక్కడ అవమానం పొందావో అక్కడ దేవుడిని హెచ్చించబోతున్నాడు. ఆమేన్. సో నీ జీవితంలో వచ్చే కష్టము, సమస్యలు అవి హానికరమే కావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఖచ్చితంగా నీ కష్టాలు, నీ బాధల తర్వాత దేవుని ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలవబెట్టబోతున్నాడు. ఆమేన్. మరణాత.